ఆఖరుగా సత్యదైవార్చన పాటల పుస్తకంలో నుండి 211వ పాట పాడుకుంటూ ఒక 5-10 నిమిషాలు దేవుని ఉపదేశం వినడానికి మన మనస్సును జాగ్రత్తగా మనం సిద్ధపరచుకుందాం. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడును నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడును నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము తొట్టిల్లనీయను నేను, నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ తీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ తీడిపోదు నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించదా, నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా. ముదిమి వచ్చు వరకు ఎత్తు
దేవునికి స్తోత్రము. ఈ చక్కని కృతజ్ఞత ప్రార్థన కూడికను ఏర్పాటు చేసినటువంటి కుటుంబ సభ్యులకు, అలాగే ఏర్పాటు చేయబడిన ఈ చక్కని ఆశీర్వాదకరమైన సమాజ కూటానికి దేవుని ఆత్మచేత నడిపించబడిన మీ ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన ప్రియులు, దేవుని బిడలు, యవ్వన దంపతులు శ్రీకాంత్ కృపను పరిశుద్ధ వివాహము అనే ఘనమైన కార్యములో దేవుడే భార్యాభర్తలుగా జతపరిచి వారిని ఆశీర్వదించి వారి వైవాహిక జీవితంలో దేవుడు గొప్ప మేలు చేసి గర్భఫలముగా చక్కని కుమార్తె శ్రేష్ఠ జాయిని వారికి బహుమానముగా దేవుడు అనుగ్రహించాడు. శ్రేష్ఠ జాయి తల్లి గర్భమందు పుట్టింది మొదలుకొని గర్భములో నివాసమున్నది మొదలుకొని తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని 1 సంవత్సరం 365 రోజులు దేవుని కృపచేత కాపాడబడి ఈరోజు శ్రేష్ఠాజాయి మొట్టమొదటి పుట్టినరోజు వేడుక జరుపుకోవడానికి దేవుడు చేసిన మేలును బట్టి, ఉపకారమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, దేవుణ్ణి స్తుతించి దేవునికి స్తోత్రగానము చేయాలని, దేవుని నామమును గొప్ప చేసి దేవునికి మహిమను ఆరోపించాలని ఈ చక్కని ప్రార్థన కూడికను ఏర్పాటు చేసి మనమందరము దైవ సన్నిధిలో ఉండడానికి, ఈ మంచి కార్యానికి, ఈ ఉత్తమమైన పనికి పూనుకున్నటువంటి కుటుంబాన్ని, ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి శ్రేష్ఠ జాయిని దేవుడు బహుగా ఆశీర్వదించాలని నేను హృదయపూర్వకంగా దేవుణ్ణి వేడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక మాట మనము చదువుకొని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఆలకించి నేర్చుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 139వ కీర్తన. నూట 39వ కీర్తన 13, 14 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ శ్రద్ధతో ఆలకించండి. 139వ కీర్తన 13, 14 వచనాలు. నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు
బాగుగా తెలిసి ఉన్నది. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుడు చేసిన మేలులను బట్టి, దేవుడు చేసిన ఉపకారములను బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కనీస బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు, మన కుటుంబానికి ఎన్నెన్నో మేలులు చేస్తున్నాడు, ఎన్నెన్నో ఉపకారములు చేస్తున్నాడు. దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఉపకారములను మనం బాగా గుర్తుపెట్టుకొని, జ్ఞాపకం పెట్టుకొని దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మన కనీస బాధ్యత. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం మీరు చూడండి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రతి విషయములో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఏ ఏ విషయములలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి? ప్రతి విషయములో దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేసిన ప్రతి మేలుకు, దేవుడు చేసిన ప్రతి ఉపకారమునకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేస్తున్నటువంటి మేలులు, దేవుడు చేస్తున్నటువంటి ఉపకారములు మనం ఎప్పుడు మర్చిపోవద్దు. బాగా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. 103వ కీర్తన 2వ వచనము మీరు చూడండి. 103వ కీర్తన 2వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములు మనం మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇలాగున్న సమాజ కూటాలు నిర్వహించి దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంతకంటే మన నుండి దేవుడు కోరేది ఏది లేదు. ఆయన దహన బలులు కోరే దేవుడు కాదు, పాప పరిహారార్థ బలులు కోరే దేవుడు కాదు, పొట్టేళ్ళు మేకపోతులు బలులుగా నాకు అర్పించాలని అడిగే దేవుడు కాదు. దేవునికి మనము స్తుతి యాగము చేయాలి. అది దేవుడు ఇష్టపడుతున్నటువంటి కార్యము. పొట్టేళ్ల రక్తము నేను త్రాగుదునా, వృషభముల మాంసము నేను తిందునా? నేను ఆకలి కొని నన్ను మీతో చెప్పాను, నేను ఆకలి కొని నన్ను మీతో చెప్పను. దేవునికి స్తుతి యాగము చేయుము. దేవునికి మనము చేయవలసింది స్తుతి యాగము. దేవుడు మేలులు చేస్తున్నాడు, ఉపకారములు చేస్తున్నాడు. దేవునికి మనం స్తుతి యాగము చేయాలి. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 147వ కీర్తన 13వ వచనంలో
దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవుడు గర్భఫలం ఇస్తున్నాడు. తర్వాత దేవుడు మనకిచ్చిన గర్భఫలమైనటువంటి మన పిల్లలను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. 127వ కీర్తన 3వ వచనంలో కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. పిల్లలను, సంతానమును దేవుడు అనుగ్రహిస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. పిల్లలను, సంతానమును ఎవరిస్తున్నారు చెప్పండి? దేవుడే ఇస్తున్నాడు. దేవుడు మనకిచ్చిన పిల్లలను దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. అందుకోసం మనం ఏం చేయాలి అనేది బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. దేవుడిచ్చిన సంతానము, కుమారులు కానీ కుమార్తెలు కానీ, ఆ పిల్లలను దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. పిల్లలను దేవుడే ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి పిల్లలను దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. మరి మనం ఏం చేయాలి? 147వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎందుకు స్తోత్రగానం చేయాలి? గర్భఫలము దేవుడే ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి పిల్లలను దేవుడే ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి స్తోత్రగానం చెయ్యాలి. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి, దేవుని పిల్లలమైనటువంటి మన కనీస బాధ్యత ఇది. దేవుడు చేస్తున్న మేలులకు, దేవుడు చేస్తున్న ఉపకారములకు దేవుణ్ణి స్తుతించి, దేవునికి స్తోత్రగానము చేసి, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం మన కనీస బాధ్యత. శ్రీకాంత్ కృపను దేవుడు ఆశీర్వదించి చక్కని కుమార్తెను వారికి ప్రసాదించాడు. పుట్టింది మొదలుకొని 1 సంవత్సరం దేవుడే క్షేమముగా కాపాడినాడు. శ్రేష్ఠ జాయ్ ఈరోజు ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటుంది. దీనికి దేవుని కృపయే కారణం. దేవుడే కుమార్తెనిచ్చాడు. 1 సంవత్సర కాలం దేవుడే కుమార్తెను క్షేమంగా కాపాడినాడు. ఈరోజు ఫస్ట్ బర్త్డే జరుగుతుంది. అందుకే మనమందరము దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి స్తోత్రగానము చేయడానికి, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించడానికి మనమందరము కూడా సమావేశమయ్యాము. ఈ విధంగా మనమందరము కూడుకున్నాము. ఇటువంటి పని చేయడం మంచిది అని బైబిల్ చెబుతుంది. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. ఎందుకు? దేవుడు నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి స్తోత్రగానం చెయ్యాలి. దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు. దేవుడు చేసిన మేలులను, దేవుడు చేసిన ఉపకారములను మనం గుర్తుపెట్టుకొని
దేవుణ్ణి మనము స్తుతించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. పుట్టినందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుడు మనల్ని బ్రతికిస్తున్నందుకు దేవుణ్ణి మనం స్తుతించాలి. 139వ కీర్తన 13, 14 వచనాలు చదువుకున్నాం కదా. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇక్కడ దావీదు అనే శ్రేష్ఠ భక్తుడు మాట్లాడుతున్నాడు దేవునితో. దావీదు అనే శ్రేష్ఠ భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవా, నా అంతరింద్రియములను నీవే కలగజేసినావు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందును బట్టి? తల్లి గర్భమందు నన్ను నిర్మించినందుకు, నా అంతరింద్రియములను నీవే కలగజేసినందుకు, నీవు నన్ను సృజించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించుచున్నాను. దేవుడు మనలను భూమి మీద పుట్టించినందుకు దేవుణ్ణి స్తుతించాలి. పుట్టించిన దేవుడు మనలను బ్రతికిస్తున్నందుకు కూడా దేవుణ్ణి స్తుతించాలి. ఇది మొట్టమొదట మనం నేర్చుకోవాలి. దేవుడు చేసిన ఏ మేలును మర్చిపోవద్దు, దేవుడు చేసిన ఏ ఉపకారమును మర్చిపోవద్దు. ప్రతిదాని కొరకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన వ్యక్తిగత జీవితములలో, మన కుటుంబ జీవితంలో దేవుడు మనకు చేసే ప్రతి మేలు, దేవుడు మనకు చేసే ప్రతి ఉపకారం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి స్తోత్రగానం చేయాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. ఇది మొట్టమొదటి సంగతి. తర్వాత దేవుడే కదా మనకు కుమారులను కానీ కుమార్తెలను కానీ ఇస్తున్నాడు. వాళ్ళు ఎవరంటే దేవుడు మనకిచ్చిన పిల్లలు. దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను దేవుడు పెంచుమన్నట్టు మనం పెంచాలి. ఇది నేర్చుకోవాలి. శ్రీకాంత్ కృపా దంపతులకు దేవుడు కుమార్తెనిచ్చాడు, సంతోషం. దేవుడు వారికిచ్చిన కుమార్తెను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎట్లా పెంచుమన్నాడో అట్లా పెంచాలి. చిన్నతనము నుండి, బాల్య దినముల నుండి అలా పెంచినప్పుడు వారు ప్రయోజకులుగా తయారవుతారు, భక్తి కలిగిన వారుగా తయారవుతారు. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. సంతానము ఇచ్చేది దేవుడే, ఇచ్చిన సంతానాన్ని బ్రతికించేది కూడా దేవుడే. వాళ్ళు దేవుడు మనకిచ్చిన పిల్లలు కనుక ఆ పిల్లలను దేవుడు పెంచుమన్నట్టు మనం పెంచగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు. పిల్లలు గొప్ప ప్రయోజకులు అవుతారు. శ్రేష్ఠాజాయి 1 year, 1 సంవత్సరం. ఇప్పుడు ఏం తెలుస్తుంది ఆమెకు? ఇక్కడ ప్రారంభ ప్రార్థన ఆమెకు తెలియదు, పాటలు తెలియదు, వాక్యం తెలియదు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో ఆమెకేమీ తెలియదు.
కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఎవరంటే తల్లిదండ్రులు. శ్రేష్ఠ జాయి కొరకు మీరు ఏం చేయాలో మీరు తప్పకుండా జాగ్రత్తగా నేర్చుకొని దేవుడు మీకు ఇచ్చిన కుమార్తెను మీరు అట్లా పెంచాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మానోహ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మానోహ భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళు. అయితే దేవుడు వచ్చి చెప్పాడు మీకు కుమారుణ్ణి ఇస్తానని. వాళ్ళు ఏం చేశారు తెలుసా? భార్యాభర్తలు ఇద్దరు, మాకు కుమారుణ్ణి నువ్వు ఇస్తానన్నావు కదా, ఆ కుమారుడు పుట్టిన తర్వాత మేము ఎట్లా పెంచాలి, కుమారుని కొరకు మేము ఏమేం చేయాలని పుట్టక ముందే అడిగారు. ఇప్పుడు విచిత్రం ఏంటంటే పుట్టిన తర్వాత కూడా అడగడం లేదు. న్యాయాధిపతుల గ్రంథంలో మానవ దంపతులు ఉన్నారు. దేవుడు కనబడ్డాడు, మాట్లాడాడు, మీకు నేను ఒక కుమారుణ్ణి ఇస్తాను. తర్వాత వాళ్ళు దేవుణ్ణి అడిగారు, దేవా మాకు ఒక కుమారుణ్ణి నువ్వు ఇస్తానన్నావు కదా, ఆ కుమారుణ్ణి కొరకు మేము ఏమేం చేయాలి, ఎట్లా పెంచాలి అని అడిగారు వాళ్ళు. అడిగితే దేవుడు చెప్పాడు, ద్రాక్షరసమును కానీ మద్యము కానీ మీరు త్రాగించకూడదు, తల మీదకి మంగళకత్తి రావద్దు, నాజీరు చేయబడిన కుమారుడు అని చెప్పి ఆ కుమారుణ్ణి ఎట్లా పెంచాలో దేవుడు చెప్పాడు వాళ్ళు. ఆయన పేరే సంసోను. సంసోను తల్లిదండ్రులు సంసోను పుట్టకముందే మాకు పుట్టబోయే కుమారుణ్ణి మేము ఎట్లా పెంచాలి, వాని కొరకు మేము ఏమేమి చేయాలి. మరి ఇప్పటి కాల పరిస్థితులు ఎట్లున్నాయి? పెళ్లి కాగానే ఓ సంవత్సరం లోపు అటు ఇటు దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఎప్పుడైనా భార్య భర్తలు ఇద్దరు మోకరించి, దేవా మాకు ఒక కుమార్తెని ఇచ్చావు, దేవా మాకు ఒక కుమారుణ్ణి ఇచ్చావు, ఈ కుమారుణ్ణి ఈ కుమార్తెను మేము ఎట్లా పెంచాలి అని మోకరించి అడుగుతున్నారా? అడగడం లేదు. అగాధం జగన్నాథం అయిపోయింది వ్యవహారం అంతా. ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిచ్చినటువంటి పిల్లలను దేవుడు పెంచుమన్నట్లు పెంచాలి. దేవుడు వాళ్ళ కొరకు మనం ఏం చేయాలో చెప్పాడు. దేవుడు చెప్పినట్టు వాళ్ళ కొరకు మనం చెయ్యాలి. మొట్టమొదట దేవుడు మనకిచ్చిన సంతానము కొరకు, దేవుడు మనకిచ్చిన పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి మనము ప్రార్థన చేయాలి, మొరపెట్టాలని దేవుడు మాట్లాడుతున్నాడు. విలాప వాక్యములు మీరు చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. 19వ వచనం, నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తున్నాడు. ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ? నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. వింటున్నారా? శ్రీకాంత్ కృప, దేవుడు మీకు కుమార్తెనిచ్చాడు, శ్రేష్ఠజాయ్ అని పేరు పెట్టాం.
సూర్యుడు ఉదయించక ముందే మీరు ఇద్దరు కలిసి మోకరించి మీ కుమార్తె కొరకు ప్రార్థన చేస్తున్నారా? చేయమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. సూర్యుడు ఉదయించక ముందే మీరిద్దరు మోకాళ్ళ మీద ఉండి దేవుడు మీకు ఇచ్చిన కుమార్తె కొరకు మీరు మొరపెడుతున్నారా? ప్రార్థన చేస్తున్నారా? అట్లా మొర్రపెట్టుమని ప్రార్థన చేయమని బైబిల్లో దేవుడు చెబుతున్నాడు. దేవుడు మాకు కుమారుణ్ణి ఇచ్చాడు, దేవుడు మాకు కుమార్తెనిచ్చాడని మురిసిపోతాం, చెప్పుకుంటాం, సంతోషపడతాం, మంచిదే. మరి వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, చేతులెత్తి వాళ్ళ కొరకు మొర్రపెట్టమన్నాడు కదా. ఆ పని ఎంతమంది చేస్తున్నారు? ఆ పని చేయాలి. సంతానము మనకి ఇచ్చింది దేవుడే, ఇచ్చిన సంతానాన్ని పెంచి పెద్ద చేస్తుంది కూడా దేవుడే. అలాంటప్పుడు ఆ పసిపిల్లల ప్రాణము కొరకు ప్రార్థన చేయమని చెబుతున్నాడు దేవుడు. ఆ పసిపిల్లల ప్రాణము కొరకు చేతులెత్తమంటున్నాడు దేవుడు. ఉందా లేదా అక్కడ? విలాపవాక్యములు 2:19 దేవుడు ఏమన్నాడు? నీవు సూర్యుడు ఉదయించక ముందే పసిపిల్లల కొరకు చేతులెత్తి మొర్రపెట్టమన్నాడు, ప్రార్థన చేయమన్నాడు. ఆ పని చెయ్యాలి. రెండవది, చిన్నతనము నుండి భక్తి జీవితంలో వారిని పెంచాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, దైవ సన్నిధిలో కూర్చుండడం నేర్పించాలి. సమూయేలు తల్లి సమూయేలుకు నేర్పించింది. ఏం నేర్పించిందో తెలుసా? దేవునికి మొక్కడం నేర్పించింది. చిన్న పిల్లవాడు దేవాలయానికి తీసుకొని వెళ్ళి ప్రధాన యాజకునితో చెప్తుంది, ఇప్పటి నుండి ఈ కుమారుడు దేవునికి ప్రతిష్ఠితుడు అనగానే దేవునికి మొక్కాడు ఆయన మోకరించి. ఏం నేర్పించింది తల్లి? దేవునికి మొక్కడం నేర్పించింది. మరి మనం ఏం నేర్పుతున్నాం పిల్లలకు? సమూయేలు తల్లి సమూయేలు చిన్న తనములో ఉన్నప్పుడే, బాల్య దినములలో ఉన్నప్పుడే దేవునికి మొక్కడం నేర్పించింది. మరి మనం ఏం నేర్పిస్తున్నాము? ఆలోచన చేయాలి. ప్రభునందు ప్రియులారా, మరి తిమోతి తల్లి తిమోతికి బాల్య దినముల నుండి పరిశుద్ధ శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలను చదివించింది, నేర్పించింది. మోషే తల్లి మనది ఈ లోకం కాదు, ఇది శాశ్వతమైనది కాదు, దేవుడు వాగ్దానం చేసిన దేశమే మనది అని నేర్పించింది. గొప్ప ప్రయోజకులయ్యారు వాళ్ళు. బైబిల్లో దేవుడు చెబుతున్నాడు, తండ్రులారా ప్రభు యొక్క బోధలోను శిక్షలోను మీ పిల్లలను పెంచండి. ప్రభునందు ప్రియులారా పిల్లలను మనము పెంచాలి. తిమోతి తల్లి చిన్నప్పటి నుండే తిమోతికి పరిశుద్ధ లేఖనాలు, శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలు నేర్పించింది. సమూయేలు తల్లి సమూయేలుకు చిన్నతనములో నుండి దేవునికి మొక్కడం నేర్పించింది. మోషే తల్లి మోషేకు ఈ ఐగుప్తు మనది కాదు, దేవుడు వాగ్దానం చేసిన దేశమే మనది అని చెప్పి నేర్పించింది. యోబు భక్తుడు తన పిల్లల కొరకు అరుణోదయమున సూర్యుడు ఉదయించక ముందే ఒక్కొక్క కొడుకు కొరకు ఒక్కొక్క కూతురు కొరకు మరి దహన బలి అర్పించినాడు. ప్రభునందు ప్రియులారా, మరి పిల్లల కొరకు ఏం చేస్తున్నాం మనం? దేవుడు మనకు సంతానం ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు, సంతోషం, దేవుణ్ణి స్తుతిస్తున్నాం.
దేవుడిచ్చిన పిల్లలను మనము గాలికి వదిలేయొద్దు. మొరక్కాయి వంగనిది మ్రానై వంగున అనే ఓ సామెత. ఒక వేప మొలక తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇంటి ముందు, అది కొంచెం వంకర టింకర అయ్యింది చిన్నప్పుడే. అప్పుడు ఒక ఎలతకట్ట తీసుకొచ్చి సుతులతోటి చక్కగా దాన్ని కడితే ఏమవుతుంది? అది చక్కగా మంచి దూలం మరి మనం చూడగలుగుతాం. ఎప్పుడది అది మొలకగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని వంకర టింకర తీసి చక్కగా మనం చేయొచ్చు. కానీ అది ఇంత దూలమైన తర్వాత, అది 3-4 వంకలు ఉన్నదనుకో, ఇంత దూలమైంది, దాన్ని చక్కగా చేస్తామా? దాన్ని చక్కగా చేయడం మనతోటి కాదు. ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఒక 7-8 ఏళ్ళు 10 ఏళ్ళ లోపల పిల్లలను ఎట్లా మలచాలని అట్లా మలవచ్చు. కానీ 25 ఏళ్ళు అయింది అనుకో, 30 ఏళ్ళు అయింది అనుకో, అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళను ఒకవేళ నువ్వు బెదిరిస్తే వాళ్ళు బెదిరిస్తారు, నువ్వు కొడితే మళ్ళీ కొడతారు. ఒకవేళ నువ్వు దొరకబడితే కూడా నిన్ను నూకేసి నువ్వు కింద పడతావు, వాళ్ళు ఉరుకుతారు. అవునా కదా? వాళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా వాళ్ళకున్నంత బలం ఉంటుందా తల్లిదండ్రులకు? మొగురాన్ని కట్టేసి ఉరుకుతారు వాళ్ళు. అవునా కదా? నవ్వుతున్నారు వీళ్ళు, మేమే కదా అట్లా చేసేటోళ్ళమని, అంతేనా? అందుకే మొరక్కాయి వంగనిది మ్రానై వంగున. 10 సంవత్సరాల లోపు పిల్లలు మనకు భయపడతారు. మనం చెప్పినట్టు వాళ్ళు వింటారు. ఈ 10 సంవత్సరాల లోపల మంచి పునాది వేయాలి. ఉదయాన్నే లేచి వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, బైబిల్ చదవడం నేర్పించాలి, దైవ సన్నిధికి రావడం నేర్పించాలి. 10 సంవత్సరాలలో నువ్వు ఎంత భక్తి నేర్పుతావో ఆ తర్వాత ఆ భక్తిలోనే కొనసాగుతారు వాళ్ళు. ఇక వేరే రాంగ్ రూట్లోకి వాళ్ళు వెళ్ళరు. ఈనాడు ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, మా పిల్లలు మేము చెప్పినట్టు ఇంటలేరు, వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఇట్లా చేస్తున్నాడు, ఏడుస్తూ ఉన్నారు అంతా. ఎక్కడ పోయింది అది? చిన్నప్పుడు పెంచడంలోనే పోయింది. మనం నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. ఏమవుతుందిలే పిల్లలు కదా అని చెప్పి అనుకుంటాం. ఈ లోపల 10 ఏళ్ళు అవుతారు, 20 ఏళ్ళు అవుతారు. ఆ తర్వాత మన చేతి దాటిపోతుంది. అందుకే ఏం చేయాలంటే వాళ్ళ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఇంకేం లేదు, మీరు బ్రహ్మ విద్య ఏం లేదు. తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడము ఎలానో మోకరించి మనం ప్రార్థన చేస్తూ నేర్పించాలి. బైబిల్ చదువుకుంటూ వాళ్ళకు చదివించడం నేర్పించాలి. మనం గుడికి రావాలి, వాళ్ళను గుడికి నడిపించాలి. ఇట్లా భక్తి జీవితంలో వాళ్ళను మనం పెంచితే వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఆ ఛాన్స్ ఎప్పుడు ఉంటుంది? చిన్నప్పుడే ఉంటుంది. ఇప్పుడు నాకుందా? నాకు లేదు. నా 2 పిల్లలు 20 ఏళ్ళు దాటింది. ఇప్పుడు నేను వాళ్ళకేం నేర్పిస్తా? ఏమైనా నేర్పించాలనుకున్నా నీకు తెలియదు డాడీ అని చెప్పి నాకే నేర్పిస్తారు. అవునా కదా? కాబట్టి ఇప్పుడు నాకు అవకాశం లేదు, కానీ మీకున్నది అవకాశం. ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో కదా, కనకరాజుకు, కళ్యాణ్కి, శ్రీకాంత్కు, కృపకు మీకు మంచి అవకాశం ఉంది. ఎట్లా మలసాలంటే అట్లా మలవచ్చు వాళ్ళకి. ఒక 10 ఏళ్ళ దాకా మీరు తిప్పలవాడండి, వాళ్ళ కోసం ప్రార్థన చేసి 10 ఏళ్ళ దాకా వాళ్ళకి భక్తి నేర్పించండి. ఆ తర్వాత మీరు హాయిగా పరం మీద పడుకోవచ్చుగా. అంత నిశ్చయిత ఉంటుంది, అంత భక్తి కలిగి వాళ్ళు పెరగలుగుతారు. చిన్నప్పుడు మంచి పునాది పడితే వాళ్ళు కాలేజీకి పోని ఎక్కడ పోని అదే భక్తిలో ఉంటారు. వాళ్ళు చెడిపోరు, అంత బాగుంటారు, ప్రయోజకులు అవుతారు. 10 మంది మిమ్మల్ని అంటారే మీకు మంచి పిల్లలు, నిజంగా ఎంత మంచి చదువుకుంటున్నారు, ఎంత జ్ఞానం, ఎంత మంచిగా మాట్లాడతారు, మంచి పిల్లల్ని కన్నారు మీరని వాళ్ళు పొగుడుతారు. అటువంటి మంచి సాక్ష్యం
వినాలంటే ఏం చేయాలి? పిల్లలను చిన్నప్పటి నుంచి భక్తిలో పెంచాలి. ఏమి చేయవలసిన అవసరం లేదు. మీరు పొద్దున్న లేచి దేవుడికి ప్రార్థన చేయాలి పిల్లల కొరకు. తర్వాత మనం మోకరించి ప్రార్థన చేసుకుంటూ వాళ్ళకి ప్రార్థన చేయడం ఎట్లనో నేర్పించాలి. మనం బైబిల్ తెరిచి చదువుకోవాలి, చదవడం ఎట్లనో వాళ్ళకి నేర్పించాలి. మనం దైవ సన్నిధికి రావాలి, వాళ్ళను ఎలా రావాలనో తీసుకొని రావాలి. ఒక 10 ఏళ్ళు మీరు పిల్లల కొరకు ఇవన్నీ చేస్తే వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు, మంచి పేరు మీకు తెస్తారు. అలాగున మనమందరం చేయాలి. దేవుడు చేసిన మేలులకు ఉపకారములకు దేవుణ్ణి స్తుతించాలి. సంతానం దేవుడు ఇచ్చాడు కదా, కనుక ఆయన కాపాడాడు కనుక మనం స్తుతించాలి. తర్వాత దేవుడే సంతానం ఇచ్చాడు కనుక వాళ్ళను ఎట్లా పెంచాలో అట్లా మనం పెంచాలి. అప్పుడు వాళ్ళు ప్రయోజకులు అవుతారు. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది, మనకేమో ఘనత కలుగుతుంది. అటువంటి జ్ఞానము వివేకము దేవుడే మనందరికీ దయచేయునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.